హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా మినీ బ్లాగ్. ఈరోజు మా ఫ్రెండ్ నేను ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను చూసేయండి. అలా మంచిగా 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసుకొని మంచిగా వాటిని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోని అలా బ్రేక్ చేసుకున్న తర్వాత మొత్తం బీట్ చేయాలన్నమాట, ఎగ్ మొత్తం కలిసేలాగా. అలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఆ కారం కూడా మంచిగా కలిసే వరకు బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసేసి మనం బీట్ చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఆవిరి మీద ఉడికించాలన్నమాట. చూడండి ఎలా ఉడికిందో, మేము ఉడికించింది అయితే చూసేయండి. కేక్లా ఉడికిద్ది అనమాట, బ్యాటరీ అలా వచ్చింది అనమాట. బ్యాటరీ అలా వచ్చిన తర్వాత మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. అలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అలా తాలింపు చేసుకోవాలి. తర్వాత తాలింపు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకొని ఉప్పు వేసుకొని తొందరగా మగ్గిద్ది అనమాట. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేయండి. ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం ఉడికిన తర్వాత ఎగ్స్ యాడ్ చేశాను చూడండి. తర్వాత కొంచెం మసాలా యాడ్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది.